హలో నమస్తే, వెల్కమ్ టు స్టాక్స్. సో మనం ప్రీవియస్గా చేసుకున్న అనాలిసిస్ అయితే ఒకసారి మీకు గుర్తుంటే కనుక మళ్ళీ ఒకసారి చూడండి. సో మనం ఏమైతే అనుకున్నామో ఎగ్జాక్ట్లీ అట్లనే జరిగింది. ఒకసారి ప్రీవియస్ కూడా చూసి ఈ అనాలిసిస్ చూడండి ఒకసారి. బ్యాంకింగ్లో మనం ఏమనుకున్నామో నిన్న ఒకసారి మొత్తం ఒకసారి నోట్ మీకు రాసుకుంటే మాత్రం నోట్ చూసుకొని, లేకుంటే వీడియో చూసుకొని ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ప్రీవియస్గా నిన్న అనాలిసిస్ వీడియో ఒకసారి చూడండి. సేమ్ అట్లనే జరిగింది. మార్కెట్ అయితే మనకు ఒక ట్రెమెండస్ ప్రాఫిట్ అయితే మన స్టూడెంట్స్కి రావడం జరిగింది. ఓకేనా. ఎట్లా అంటే మార్కెట్లో మనం డ్రా చేసుకొని మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో మార్కెట్ అయితే మనం దానికి అనుకున్నాం కానీ చిన్న చేంజ్ చేయకుండా ప్రతి ఒక్క మూమెంట్ అట్లనే పోయింది. ఓకేనా. బిఫోర్ స్టార్టింగ్ అనాలిసిస్ ఫస్ట్ అయితే మనము మన ప్రీమియం గ్రూప్ ద్వారా ఏం చెప్పుకున్నామో ఓకేనా. ఆ పొజిషన్స్ ఒకసారి చూద్దాం, తర్వాత మళ్ళీ మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. చూసుకుంటే ఇది మనకు పొజిషన్స్ ఇవి మనకు మార్కెట్లో. మనం అదాని గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం లాస్ట్ టైం 1350 దగ్గర. దాన్ని ఒకసారి రిమైండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ 1350 to 1700 వరకు అవ్వంది కాబట్టి మనం టార్గెట్ 1800 పెట్టుకున్నాం కాబట్టి 700 వచ్చింది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి అని చెప్పి ఒకసారి చెప్పడం జరిగింది. కాల్స్ మేబీ ఫాస్ట్గా ఉండొచ్చు, చూసుకోండి ఎంట్రీ. నాకు మార్కెట్లో నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్న విధానం బట్టి ఇవాళ మార్కెట్లో పొజిషన్స్ ఫాస్ట్గా ఇస్తా ఎందుకు చెప్పినంటే ముందుకే ఎందుకు చెప్పినంటే ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందే చెప్పినాను నేను. టకాటక పొజిషన్స్ ఇచ్చేయడం జరిగింది. ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్ పొజిషన్ ట్రేడ్ తీసుకున్నా 7500 సిఈ. నెక్స్ట్ సెన్సెక్స్ 71600 సిఈ 270. అది 916కి టకాటక ఇచ్చేయడం జరిగింది మార్నింగ్ ముందే చెప్పి. నెక్స్ట్ వచ్చేసి అపోలో 5700 సిఈ. బజాజ్ అయితే యాక్టివేట్ అయిపోయింది 275 to 300. నెక్స్ట్ బజాజ్ ఆటో జనవరి 6900 పిఈ at 190, టార్గెట్ 204. ఓకే. సెన్సెక్స్ యాక్టివేట్ అయింది, సెన్సెక్స్ కూడా యాక్టివేటెడ్. మారుతి జనవరి 10,000 పి 190, టార్గెట్ 209. అపోలో కూడా యాక్టివేట్ అయింది, అపోలో 262 274. బజాజ్ ఆటో కూడా యాక్టివేట్ అయిపోయింది. సెన్సెక్స్ 272 305 బుక్ అపోలో. అపోలో వాళ్ళు కాస్ట్ బుక్ చేయించడం జరిగింది. దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ ఏం తీసుకోలేదు. 275 to 313 బజాజ్. మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే రోజుకి ఏదో ఒక స్టాక్స్ అయితే మనం గట్టిగా దొరుకుతుంది, మంచిగా బుక్ చేసుకుంటున్నాం. సెన్సెక్స్ 272 305 326, బజాజ్ 275 330. కీప్ ట్రైలింగ్ ఓకేనా. ఇంకా బుక్ చెప్పలేదు. చాలా మంది మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారు. అండ్ బజాజ్ యాక్టివేట్ అయిపోయి 190 to 200, కీప్ ట్రైలింగ్ ప్లీజ్. మారుతి 190 యాక్టివేటెడ్ 190 to 200. ఆల్ కాల్స్ రన్నింగ్ విత్ ప్రాఫిట్స్, కీప్ ట్రైలింగ్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. బజాజ్ ఆటో కానీ బజాజ్ ఆటో Maruti 182 206, keep trailing and book the profits. Send the profit screenshots if you free. And Bank Nifty January 10 47,090. బట్ ఈ కాల్లో కాస్త డ్రామా జరిగింది మార్కెట్ మార్నింగ్లో. కాస్త వెనుకకు పోయి ఒక్కడేసారి బ్లాస్ట్ అయిపోయి మార్కెట్లో మనకు 100 పాయింట్స్ ప్రాఫిట్ ఏమో స్పీడ్లో వచ్చేసింది 532,404. అంతకంటే ఎక్కువ పోయింది. మన టార్గెట్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి నేను కంటిన్యూ చేయకుండా ఇంకో కాల్లో కూడా వెళ్ళిపోయాను. 48,300 386 టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని 300 దగ్గర 330 దగ్గర ఏమో ట్రయల్ చెప్పడం జరిగింది. అక్కడనే లాజిక్ కూడా బ్యాంక్ నిఫ్టీలో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవాళ కూడా ఎందుకు తీసుకున్నామని వాళ్ళకి తెలియాలి కాబట్టి ముందుగానే పోస్ట్ చేశాను వీడియోను. ఓకేనా. మంచిగా అందరూ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. నెస్లే లాస్ట్లో బీటీఎస్టీ ప్రొవైడ్ చేశాను దీంట్లో, బట్ ఇది ఏమైందంటే యాక్టివేట్ కాలేదు. ఓకేనా. మళ్ళీ ఇవాళ మనం తీసుకున్న బీటీఎస్టీ కూడా చూపిస్తాం ఒకసారి చూడండి. ఇవాళ తీసుకున్న పొజిషన్స్ ఇవి. ఆల్మోస్ట్ మనం తీసుకుంటే ఇవి దాదాపు గట్టిగా అదే రోజు అవుతూ ఉంటాయి మోస్ట్లీ. బీటీఎస్టీ ఇవాళనే యాక్టివేట్ అయిపోయి ఇవాళనే మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం. బీటీఎస్టీ ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో 48,100 సిఈ 3 గంటలు తీసుకోవడం జరిగింది 380 దగ్గర. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 71,800 సిఈ 210 దగ్గర తీసుకోవడం జరిగింది. ఓకేనా. టార్గెట్స్ హోల్డ్ చేయడం జరిగింది. మంచి గ్రాండ్ సక్సెస్గా అన్నీ సక్సెస్ అయిపోయినాయి. సెన్సెక్స్ కానీ లాస్ట్ టైంలో తీసుకుంటే 210 to 280 సెన్సెక్స్, 298 సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ 380 463. అంటే ఆల్మోస్ట్ ఇక్కడికి 70, అక్కడ ఆల్మోస్ట్ 80 ఒక 90, మొత్తం ఒక 88 160 పాయింట్స్ అయితే సేమ్ డే రావడం జరిగింది. ఓకేనా. సూపర్ హిట్ డే అయిపోయింది. మళ్ళీ అందరికీ మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్కి రావడం జరిగింది. ఓకేనా. ఒకసారి ఇవాళ టాప్ ట్రేడ్స్ చూసుకుంటే
సో ఇవాళ వచ్చింది అంటే ఇప్పుడు ఇంతమంది ఇప్పుడే అయిపోయింది మార్కెట్, ఇప్పుడే చేశాను. బయట హోల్డ్ చేయండి సార్. ఎస్ హోల్డ్ చేయొచ్చు, పర్లేదు. రేపటికి గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉన్నాయి. ఓకేనా. సో మేడం ఎవరో పెట్టారు. సో బ్యాంక్ నిఫ్టీ ఏమో 5000 ప్రాఫిట్ వచ్చింది తనకు, బీటీఎస్టీలో సెన్సెక్స్ ఏమో 2000 ప్రాఫిట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని పెట్టండు. సో తనకి కూడా ప్రాఫిట్ బాగానే వచ్చింది. సో నెక్స్ట్ సో 1 lot వారియర్. సో తిను ఐపీజీ 124. సో చిన్న లాట్స్ అవుట్ చేస్తున్నాను అనుకుంటా బ్రదర్. సో 1000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. 277. సార్ రెగ్యులర్గా ప్రాఫిట్ తీస్తారు. సో సార్ టోటల్లో అంతమంది 1 lakh అని చెప్పిండు. సార్ టోటల్ ఎంత గెయిన్ చేశారు లాస్ట్ 2 days? సో మీకు తెలియాలని నేను లైవ్లోనే చార్ట్ చేస్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ సార్. సో 137. సో సార్కి ప్రాఫిట్ ఎంత 16,000 సార్కి రావడం జరిగింది. సో అన్ని కాల్స్ కలుపుకొని థ్యాంక్ యూ సార్. సో 4,000 సార్కి డ్యూ టు హాయ్ సార్. ఎన్ని చేసింది పొజిషన్స్ 13,000 ప్రాఫిట్ వచ్చింది. సూపర్. ఎట్లాగైతే ప్రాఫిట్ అన్ని పొజిషన్స్ మన పొజిషన్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సుతన్ సార్. సో 4,000 ప్రాఫిట్ వచ్చింది. సుతన్ సార్ టుడే అన్వర్డ్స్ ఐఎమ్ యువర్ డై హ్యాడ్ ఫ్యాన్. హో సూపర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ టైమ్. ఇట్స్ అమేజింగ్. థ్యాంక్స్. సూపర్. మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. గుడ్ అండి, గుడ్. థ్యాంక్ యూ. నెస్లే యాక్టివ్ కదా మీరు. సూపర్ సార్. 8,000 ప్రాఫిట్. సెన్సెక్స్ బీటీఎస్టీస్ అన్ని ప్లీజ్ కన్ఫర్మ్. సో యాక్టివేట్ కాలేదు కాబట్టి నెక్స్ట్లో బై చేయాల్సిన అవసరం లేదు. ఇవి మనకు ఇవాళ లాస్ట్ ఆఫ్ ఫ్యూ డేస్కి వచ్చిన ప్రాఫిట్. సార్ కూడా చార్టింగ్లో అంతలో నేను చెప్పిస్తూ ఉన్నారు. సో మనం మెయిన్ అయితే ఇవాళ మనకు టాప్లో వచ్చిన వాళ్ళు ఒకసారి చూద్దాం. ఓకేనా. సరే స్క్రీన్స్ మీద 8PG78 అంతేనా. 8PG 1.3 lakh అయితే సార్కి రావడం జరిగిందంట. ఓకేనా. ఒకసారి అయితే నిన్న చూద్దాం. 8PG7. ఓకే. సో 1,84,000. ఒకటేమో సారీ బీటీఎస్టీ అని ఇంటర్ 2 calls డౌన్ సార్. థ్యాంక్ యూ. బీటీఎస్టీ అండ్ వాళ్ళ మార్నింగ్ చెప్పిన సెన్సెక్స్ కలిపి దానికి చాలా గ్రాండ్ ప్రాఫిట్ అయితే వచ్చేసింది. పేరు అయితే అడగలేదు, మర్చిపోయా. సో నెక్స్ట్ వచ్చేసి 8PGN46 8PGN46 ప్రకాష్ రెడ్డి సార్. సో 2,25,000 పొజిషన్స్ 4 తీసుకున్నారు. సో బ్యాంక్ నిఫ్టీ, బజాజ్, సెన్సెక్స్, మారుతి అన్ని కాల్స్ అటెంప్ట్ చేశారు. గ్రాండ్ ప్రాఫిట్ తీసుకున్నారు 2,25,000 ప్రకాష్ రెడ్డి. ఓకేనా. సో ఇది వాళ్ళ టాప్. సో ఇంకా చాలామంది ఉన్నారు చూపించుకోవడం పోతే 100 షార్ట్స్ ఉంటాయి కానీ బట్ సో మనకు ఏవైతే పెద్దగా అనిపించినాయో మంచిగా చూపించడం జరిగింది. సో రేపు అనాలిసిస్ మనం చూసుకుంటే నిన్న అనాలిసిస్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఎప్పుడైతే దీనిపైన మనకు మార్కెట్ క్లోజ్ అవుతుందో ఈ లెవెల్ని ఈజీగా బ్రేక్ చేస్తుంది. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మంచిగా మార్కెట్ స్వింగ్ ఉండే ఛాన్స్ ఉందని అనుకున్నాం. ఓకేనా. సో దాన్ని బట్టి అయితే మార్కెట్లో అయితే మనకు హ్యాపీగా మంచి ప్రాఫిట్ ఇచ్చేసింది. ఇక్కడ చిన్న ఫార్ములా నేను ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది. సో మార్కెట్లో 13. ఓకేనా. 13 EMI ఫాలో అవ్వడం. సో దానివల్ల మనకు మంచి దీన్ని టచ్ అయినప్పుడు ట్రేడ్స్ ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చేసిన అంటే లెవెల్స్ దగ్గర మంచి గ్రాండ్ ప్రాఫిట్ వచ్చేసింది. సో రేపు అనాలిసిస్ చూసుకుంటే మనం ఒకసారి చూడండి. సో ఇది మనకు క్రూషియల్ లెవెల్, పక్క క్రూషియల్ లెవెల్ 48,280 కనుక మోస్ట్లీ మనకు ఒక 80% గ్యాప్ అప్ ఛాన్స్ ఉంది. సో రేపు కనుక దీన్ని బ్రేక్ చేస్తే 48,460 అనేది మనకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సెకండ్ టార్గెట్ మాత్రం 48,550 ఉంటుంది. ఓకేనా. లేదు రేపు కనుక మనకు సేమ్ మనం ఎట్లా అనుకున్నాం ప్రతిసారి మనకు ఒక మనకు ఇప్పుడు సి సైడ్ తీసుకుంటే ఒక మనకు బులిష్ క్యాండిల్, మనం పీ తీసుకుంటే ఒక బేరిష్ క్యాండిల్ అనుకుంటాం కదా. సేమ్ అలాగే మనకు కూడా ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ వచ్చి ఫామ్ అయితే మాత్రం 15 minutes టైంలో లేదా 5 minutes టైంలో కానీ గట్టిగా అయితే మనము ట్రేడ్ తీసుకుంటాం. రేపు పీకి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ లెవెల్లో ఖచ్చితంగా ఇంత పెద్ద క్యాండిల్ ఇట్లా ఈ లెవెల్లో బ్రేక్ అయితే ఇక్కడ తీసుకోండి. ఓకే. ఇక్కడ తీసుకోకండి. ఈ లెవెల్ 48,000 కింద బ్రేక్ అయితే మాత్రం తీసుకోండి. ఓకేనా. 48,000 కింద తీసుకొని
తీసుకొని ఇక్కడ వరకు మనకు ఫస్ట్ టార్గెట్, సో ఈ లెవెల్ వరకు అయితే మనకు సెకండ్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకేనా. సో ఎర్లీ మార్నింగ్ ఈ క్యాండిల్ తర్వాత నేను ఎందుకు సెన్సెక్కి చెప్పాను, ఇది ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ ఒకవేళ ఆగితే ఎట్లా అని, ఎందుకంటే చిన్న రిస్క్ ఉన్నా కూడా నా స్టూడెంట్స్కి నేను తీసుకోను. ఓకేనా, నా ప్రీమియం మెంబర్స్కి. సో వాళ్ళకి రిస్క్ ఉన్నదని చెప్పేసి దీనిపైన అది కూడా మళ్ళీ ఒక క్యాండిల్ వెయిట్ చేశాను, ఎందుకంటే ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడ నాకు ట్విన్స్ వచ్చినాయో సో వెంటనే కాల్ ప్రొవైడ్ చేశాను, సూపర్ హిట్ అయిపోయి థ్యాంక్స్, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఈవినింగ్ పొజిషన్ కాల్ కూడా మంచి గ్రాండ్గా సక్సెస్ అవ్వాలి. ఓకేనా. సో రేపు మనకి ఇవి క్రూషియల్ వచ్చేది 48,200 అండ్ 48,080 మనకు క్రూషియల్, ఇది అప్ సైడ్, ఇది డౌన్ సైడ్. ఓకేనా, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఈ లెవెల్స్ మంచిది డ్రా చేసుకోండి. 13 EMA కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, 13 EMA గురించి తెలియని వాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇవి మన వీడియోస్. ఖచ్చితంగా లాజిక్ తోటి ట్రేడ్ చేయండి, లాజిక్ లేకుండా ట్రేడ్ చేయకండి. ఓకేనా, లాజిక్ ఫైండ్ చేసి లాజిక్ ఎందుకని పీకి ఎందుకని సీకి అని తెలుసుకొని మాత్రమే ట్రేడ్ చేయండి స్టాక్స్ ఆల్సో. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.